హాయ్ అండి. రథసప్తమి రోజు కొన్ని నోములు అయితే పట్టానండి. అందులో 3 నోములు పువ్వు తాంబూలం, పండు తాంబూలం, దంపతి తాంబూలం. ఈ మూడిటికి ప్రతిరోజు ఒక ముత్తైదుకి తాంబూలాలు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా పక్కన అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అత్తయ్యకి తాంబూలాలు అయితే ఇచ్చేసాను. సాయంత్రం 5ంటికి వెళ్ళి ఇచ్చానండి. వాళ్ళు కూడా పడుకొని లేచి ఉంటారు కదా అని చెప్పనని. ఇంకా తర్వాత వచ్చేసి ఇంట్లోకి మొదటి రోజు సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నాను. ఇదే విధంగా సంవత్సరం అంతా కూడా చేసుకోవాలి అని అయితే అనుకున్నాను. ఇంకా తర్వాత సంధ్యగుమ్మం ఊడ్చేసాను. మా వారు గుడికి బయలుదేరుతున్నారు. ఇవాళ టీ సెక్షన్ లేదులేండి. టీ ఏమీ తాగాలనిపించట్లేదు అని చెప్పి ఇద్దరము తాగలేదు. తర్వాత జీవన్ కూడా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాడికి పాలు కలిపించేసి నేను కూడా ఉదయం నుంచి చాలా హైరాణ పడ్డాను. ఇవాళ రథసప్తమి పూజ వీడియో లాంగ్ వీడియోస్లలో పోస్ట్ చేశాను. అదేవిధంగా నా స్టైల్లో చేసిన పులిహార చూడాలనుకుంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఇంకా జీవన్ ట్యూషన్కి వెళ్ళాడు. నైట్ డిన్నర్కి వచ్చేసి దోశలు అయితే వేస్తున్నానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.